తెనాలిలోని D3 సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాళెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధిని కల్పించేలా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్, కుకింగ్, ఫస్ట్ ఎయిడ్ కోర్సులు, ఎంబ్రాయిడరీ, శారీ ప్రింటింగ్ వంటి కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు చేపట్టారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, MRO KV గోపాలకృష్ణ, MPDO అత్తోట దీప్తి, G వెంకటరత్నంలో ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ బి శారద చేపట్టిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని వారు అభినందించారు. అంతేకాకుండా ఒక వైద్యురాలునిగా, సామాజిక సేవకురాలుగా సమాజానికి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాశ్రావు, హృదయరాజు, DS శాస్త్రి, బుర్రిపాలెం గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. తల్లితో పాటు తల్లిపడి తెనాలి నుంచి మొదలుపెట్టి కాశీ వెళ్ళే వరకు కూడా నిద్రాహారాలు లేకుండా తల్లితో పాటు ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి ఊపిరి ఆగిపోయిన తర్వాత తల్లి గారి కోరిక నెరవేర్చి అక్కడే అవన్నీ జరుగుతుంది తీసుకొచ్చినటువంటి గొప్ప అంతర్జాతీయ అన్ని డబ్బులు పంచుకోండి అనుకోవచ్చు. అది కోరుకుని మంచిగా ఆమె డాక్టర్గా సంపాదించుకోవాలి. అప్పుడు అన్ని అవకాశాలు సహకరించడంలో నేర్చుకున్నారు, సంధిస్తున్నారు. ప్రిన్సిపల్ గారు రాజేశ్వరి గారు కానీ, మా సోన మేడం కానీ, మా లక్ష్మీ మేడం కానీ, చిన్న అవకాశాలు సహకరిస్తారు. అంతా కూడా ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు అన్నిటికన్నా మించి నాతో పాటుగా రాజకీయ ప్రవేశం లేకపోతే సంఘటన కార్యక్రమాలు మేమంతా కలిసి అక్కడ వయసు వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మా అందరూ జోలి సేవలు కూడా ఎవరైతే మాట్లాడుతున్నాను వారి చిన్న తర్వాత మాట్లాడాలి. ఈ చెప్పిన కళ్ళు తెరవగానే కనిపించేది మనస డాక్టర్ ఎవరైనా మైండ్ ఈ భూమి మీదకి వచ్చినారు. ఈ భూమి మీద రావడానికి తల్లి తల్లితో సున్నాన్ని మాత్రం పంచుకుంటారు. కానీ తల్లి నవమాసాలు పోతుంది, తల్లి పెరుగుతుంది, రక్తం మారిపోతుంది. మనసు సైకలాజికల్గా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది మన లైఫ్. మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా కనిపిస్తుంది. తర్వాత రెండో ఇష్యూ అనేటప్పటికి కూడా ఖచ్చితంగా అబ్బాయి రా అంటే నేను అమ్మాయి నాకైతే అబ్బాయి వద్దు, నాకు అమ్మాయే కావాలి. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయే తోడు ఉండాలి. తమ్ముడు ఉంటే అన్ని షేర్ చేసుకోలేకపోవచ్చు పెద్ద అయితే. ఎందుకంటే మా నాన్నగారికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా అక్కాయ్ చెల్లాయ్ అని మాట్లాడుకోవడం మేము చిన్నప్పటి నుంచే చూసాం. వాడి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఫోన్లు చేసుకొని చిన్న అవసరం వచ్చినా పరిగెత్తుకుంటా వచ్చేయడం ఇళ్ళకి. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మా అమ్మాయికి రెండో ఇష్యూ కూడా తోడుగా ఉండే ఆడపిల్లే ఉండాలని కోరుకున్నా. నాకెవరు ఇంకా తర్వాత చెవులోకి ఎక్కల అనుకున్నట్టుగానే దేవుడు మరి ఎక్కడ వెళ్ళాడేమో మా ఘోష లేకపోతే మా ప్రేయర్. నిజంగానే నాకు రెండోసారి కూడా మా ఆడపిల్ల పుట్టింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరు అంటే మగపిల్లలు అయితేనే అనే ఫీలింగే లేదు. ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో ఎలా ఉంటుందంటే ప్రపంచం భలే ఆనందంగా ఉంటుంది. ఆఫీస్ ఒక రకమైన వ్యవహారం అయితే ఇంటికి వెళ్తే చిన్నపిల్లలా ఉంటుంది. భలే డామినేషన్ అండి. వాళ్ళు ముగ్గురు అయిపోయారు ఇంట్లో, మేము నలుగురు ఉంటాం. మా ఆవిడే ఇద్దరు పిల్లలు, ముగ్గురు డామినేషన్ క్యారెక్టర్లన్నీ. నన్ను ఇందాక మేడం గారు ఈరోజు మహిళా దినోత్సవం మహిళ చెప్పినట్టు వినాలంటే రోజు అదే కదా. ఇక్కడ ఏంటండి రోజు అదేనండి జరుగుతుంది. ఇంట్లోకి వెళ్తే రోజు వాళ్ళు చెప్పినట్టు కదా. నేను NCD క్యాంప్స్ అంటే హెల్త్ పరంగా షుగర్ క్యాంప్స్ పెట్టినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లేడీస్ నేను చూసిన వాళ్ళు 40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళే. మరి గురిపాలెం అనండి, చావలు అనేవ్వండి, గొల్లిపర్ర అవనివ్వండి, కొలకలూరు అవనివ్వండి, వాళ్ళే వచ్చేవాళ్ళు నా దగ్గరికి. వాళ్ళకే పెద్ద ఆపరేషన్ అని అవి వాళ్ళకే క్యాన్సర్స్ వచ్చేవి. నేను ఒక రీసెర్చ్ పేపర్ చేసినప్పుడు ఆ కేటగిరీలో చూస్తే వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు హై రిస్క్ గ్రూప్లో. మరి ఎందుకున్నారు వీళ్ళు అనేది నేను తెచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు అడిగితే ఒక రకమైన పద్ధతి ఉండేది. అంటే లేచిన దగ్గర నుంచి భర్తకు చేయడం, పిల్లలకి చేయడం, వీళ్ళకు ఫీజులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అమ్మ నువ్వు నాన్న